నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారిపై హైకోర్టు ఆగ్రహంగా ఉంది. దీనికి సంబంధించి ఎవరైనా ముందస్తు బెయిల్స్కి అప్లై చేసినా, పిల్ వేసినా, అలాగే క్వాష్ వేసినా కూడా హైకోర్టు అయితే కనికరించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే కుటుంబ సభ్యులను ఉద్దేశించి వల్గర్ లాంగ్వేజ్లో పోస్టులు పెట్టినా, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసినా కూడా కఠిన శిక్షలు ఉంటాయని కూడా హైకోర్టు స్పష్టంగా చెప్తోంది. మరి దీనికి సంబంధించి మరి ఏ కేసు నమోదైనా కూడా హైకోర్టు అవసరమైతే జరిమానా విధించి కఠినంగా మాట్లాడుతున్న పరిస్థితి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనం రోజు చూస్తూ ఉన్నాము హైకోర్టుకి ఎవరో ఒకరు క్వాష్ కావచ్చు, అలాగే పిల్ వేయటం కావచ్చు, ముందస్తు బెయిల్కి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రోజు ఏదో ఒక రకంగా వెళ్తూనే ఉన్నాయి. సో ఇక్కడ హైకోర్టు కూడా చాలా సీరియస్గానే ఉంది. ఎవరికి కూడా బెయిల్ ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు. సో అండ్ ఇంకా జరిమానా విధించి సీరియస్ కూడా అవుతోంది. సో ఎలా చూడవచ్చు అంటారు సార్? అంటే గతంలో ఒక మాట కూడా ఉంది, జడ్జిల మీద పోస్టులు పెట్టిన వాళ్ళు కూడా వదిలేద్దామా అని చెప్పి స్వయంగా హైకోర్టే ప్రస్తావించిన పరిస్థితి. సో ఏం చెప్తారు మీరు? ఎందుకంటే వాళ్లే బాధితులు, ఇవాళ కోర్టులే బాధితులుగా మారారు. వీళ్ళేంటి ఒక ఉన్మాదంగా మారింది. ఇవాళ వీళ్ళకు ఒక పేరు పెట్టేశారు, సోషల్ సైకోలు అన్నారు. ఏది అసభ్యకరంగా కుటుంబ సభ్యుల పైన కూడా మార్ఫింగ్ ఫోటోలతో, పచ్చి బూతులతో ఉన్మాదంగా ఏంటిది మరి? ఈ ఉన్మాదాన్ని ఇవాళ కూకటి వేళ్లతో పెళ్లగించాలనేది ఇవాళ న్యాయస్థానాలందరి యొక్క దృఢ నిశ్చయం, ఒక సంకల్పంతో వెళ్తోంది ఇటు ప్రభుత్వాలు కానీ అటు న్యాయస్థానాలు కానీ. అందుకే ఇవాళ సోషల్ సైకోల భారతం పడుతున్నారు. ఏంటి, సుప్రీంకోర్టు దాకా, ఎక్కడి నుంచి జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ ఏకతాటిపైన ఉన్నాయన్నమాట. ఒకటే అవి తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, స్పష్టంగా ఇప్పుడు ఎవరో ఒక జర్నలిస్టు కూడా ఏదో జరిమానా విధించిందని చెప్పి మనం చూసాం ఈరోజు వార్తల్లో కూడా. విజయబాబుకి 50,000 రూపాయలు జరిమానా విధించడమే కాదు, అసలు ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎలా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లన్నీ ఖరీదైన ఫోన్లు, వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు సోషల్ మీడియాలో యాక్టివిస్టు, అతనేమైనా పేదోడా, అతనేమైనా ప్రజల్లో, మీరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాలంటే కామన్ మ్యాన్కి ఏదైనా ఉపయోగపడేది, అతనికి ఏదన్నా ఒక స్కీమో ఒక పథకమో ఇలా అవినీతో వాటిపైన వేసుకోవాలి. కానీ ఈ ఉన్మాదాన్ని మద్దతు పలికేలాగా మీరు పిల్లేయటం ఏంటంటూ ఆయన పైన సీరియస్ అయింది. ఎవరు? విజయబాబు పైన. గతంలో కూడా విజయబాబు పైన అక్షంతలు వేసిందనమాట. జరిమానా వేస్తామని గతంలో హెచ్చరించింది, ఇప్పుడు జరిమానా వేసేసింది. 4 రోజుల్లో ఆ జరిమానా కట్టమని ఆదేశాలు. సుప్రీంకోర్టు ఇవాళ విజయపాల్ బెయిల్ కొట్టేసింది. వెంటనే ఆయన అసలు బట్టలు కూడా సర్దుకుని జైలుకి వెళ్ళిపోయాడు. విచారణకు హాజరవుతానికే బట్టలు సర్దుకుని విజయపాల్ వచ్చాడంటే జైళ్ళకి వెళ్ళటానికి వాళ్ళు మానసికంగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. వర్రా రవీంద్రారెడ్డి ఏంటి అతను పెట్టిన పోస్టులు? అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె షర్మిల పైన అతను పెట్టినటువంటి పోస్టులు, సునీత పైన అతను పెట్టినటువంటి పోస్టులు, శత్రుశేషం ఉండటానికి వీల్లేదన్నా చంపేయనంటాడు. మరసపల్లి షర్మిల శాస్త్రి అంటారు. అసలు ఆ శ్రీరెడ్డి ఆమె మాట్లాడిన వీడియోలు అంత పచ్చి బూతుల. అంటే ఇదే మీడియా, సోషల్ మీడియా అనేది నువ్వు దేనికి ఉపయోగించుకోవాలి? నువ్వు ఎదగటానికి ఉపయోగపడాలి, సమాజం ఎదుగుదలకు దోహదపడాలి. ఏ మీడియా అయినా మాధ్యమం అంటే అర్థం ఏంటి? ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రకరకాల మీడియాల్లో ఇవాళ సోషల్ మీడియా. సోషల్ అంటే అర్థం ఏంటి? ఒక సామాజిక మాధ్యమం. మీరు పెట్టే పోస్టుల వల్ల, ఈ వీడియోల వల్ల, ఈ సినిమాల వల్ల సమాజానికి ఏమైనా లాభమా? ఆర్జీవి ఇవాళ రామ్ గోపాల్ వర్మ, అతని కోసం వేటంట, 5-6 బృందాలు గాలిస్తున్నాయంట. అతను ఎక్కడెక్కడో ఉండి ట్వీట్లు చేస్తాడు, వీడియోలు వదులుతుంటాడు. సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే లక్షల మంది పైన పెట్టాలంటాడు. ఇదొక వ్యవస్థీకృత నేరంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి తన హయాంలో. ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నమాట. అంటే ఏంటి, ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చారు దీన్ని. ఏది, జిల్లా స్థాయిలో ఒక 5 కన్వీనర్లని, నియోజకవర్గ స్థాయిలో ఒక 3 కన్వీనర్లని, మండల స్థాయిలో ఒక 5 కన్వీనర్లుగా పెట్టుకుని నీకు గ్రామాన, అందుకే ఉంటుంది ఆర్గనైజ్డ్ క్రైమ్. వీళ్ళే డిజైన్ చేస్తారు, వీళ్ళు ఆ డిజైనర్స్కి వీళ్ళే ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తారు. ఆ ఇంటూరి రవికిరణ్, అతని ఐడి కార్డు కూడా మనం చూసాం. మనం సాక్షిలో అతను ఏదో ఆర్టిస్ట్ అని చెప్పి అతన్ని ఏం చేశారు, డిజిటల్ కార్పొరేషన్లో, ఆర్టీజీఎస్లో వీళ్ళందరికీ ఉద్యోగాలు.
ఈ వర్ర రవీంద్రారెడ్డి. ఇప్పుడు ఈ విజయబాబు అనే వ్యక్తి కూడా వైసీపీలో అధికార భాషా సంఘం ప్రతినిధిగా ఉన్నాడని చెప్పి కూడా పనిచేశారు కదా. ఈయన జర్నలిస్టుగా ఉన్నారు, ఈయన పత్రిక ఎడిటర్గా పనిచేసేవాడు. అతను జగన్మోహన్ రెడ్డిని నమ్మాడు, జగన్మోహన్ రెడ్డి అతనికి పోస్ట్ ఇచ్చాడు. ఇది ఒక క్విడ్ ప్రోకో. ఈ సోకాళ్ళు ఈ సూడో స్కాలర్స్ అంతా కూడా ఇవాళ జగన్ సీఎం కాగానే ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందారు. ఇప్పుడు దేవులపల్లి అమర్ ఆయనకేదో జాతీయ మీడియా సలహాదారుని ఢిల్లీలో పెట్టడం, కొమ్మినేని శ్రీనివాసరావు ప్రెస్ అకాడమీ చైర్మన్, వీళ్ళంతా సాక్షి టీం అన్నమాట. అంటే తన మీడియాలో పనిచేసే వాళ్ళని ఎలా ప్రభుత్వంలో చొప్పించాడో, వాళ్ళ ద్వారా ఎలా ఈ పోస్టులు పెట్టించాడో. అదేదో ఐకాన్ టవర్, పీవీఆర్ ఐకాన్ టవర్ తాడేపల్లి 3rd ఫ్లోర్లో కోయా ప్రవీణ్ మొత్తం బయట పెట్టాడు కదా. ఐజీ కోయా ప్రవీణ్ ఆ రోజు ప్రెస్ మీట్ పెడుతూ ఈ వర్ర రవీంద్రారెడ్డి అరెస్టు అంశాల్లో ఒక 130 మందిని ఆ ఒక్క 3rd ఫ్లోర్లో పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి, దీని వెనుక ఆ పెద్ద పెద్ద వాళ్ళంతా వాళ్ళెవరు, దేవేందర్ రెడ్డి లేకపోతే వాసుదేవరెడ్డి, చిన్న వాసుదేవరెడ్డి అంట, ఎవరో సుమా తీయగూర అంట. అంటే ఒక పెద్దిరెడ్డి సంజారాణి అనే ఆమె అసలు పెట్టినటువంటి ఆ పోస్టులు, ఆ వీడియోలు పచ్చి బూతులు అన్నమాట. ఇవాళ అరెస్టు ఏది, ఇది ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం. ఇవాళ 111 పెడుతున్నారు. బిఎన్ఎస్ 111 ప్రకారం ఎవరైతే ఈ విధమైన తప్పుడు పోస్టులు పెడతారో వాళ్ళకి 10 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా అంటూ, వాటిని ఫార్వర్డ్ చేస్తే 5 ఏళ్ల జైలు లేకపోతే 5 లక్షల జరిమానా అని. పొన్నవోలు సుధాకర్ రెడ్డి దీనిపైన వాదిస్తాడు. ఏమని, పోస్టులు పెడితే మీరు 10 ఏళ్ళు జైలు శిక్ష ఎలా వేస్తారంటాడు. అంటే ఆర్జీవీ కూడా అదే అంటున్నాడు కదా. ఏది, ఇప్పుడు ఒకవైపేమో అతను లోకేష్కి చంద్రబాబుకి ప్రతీకారం ఏమి ఉండదు, వాళ్ళకి ప్రతీకారం తెచ్చుకునే స్వభావం వాళ్ళది కాదని పొగిడినట్టుగా పొగుడుతాడు. పోసాని కృష్ణమురళి అతను మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అతను చెలరేగిన విధానం, అరే బూతులా. మీరు గొప్ప సినిమా రచయితలు, గొప్ప సినిమా దర్శకులుగా ఇన్నాళ్ళ మీ ఫేమ్ జగన్మోహన్ రెడ్డితో అంటగాయి నాశనం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎవరు రేపొద్దున జైలుకి వెళ్ళాల్సింది, ఆర్జీవీ వెళ్తాడా, జగన్ వెళ్తాడా? రేపు జైలుకి వెళ్ళాల్సింది శ్రీరెడ్డా, భారతీ మేడమా? రేపు పోసాని కృష్ణమురళి జైలుకి వెళ్తాడా, లేకపోతే జగన్ జైలుకి వెళ్తాడా? అంటే జగన్ కోసం వీళ్ళు జైల్లోకి వెళ్ళే పరిస్థితి తెచ్చుకున్నారంటే ఎంత ఉన్మాదం. ఇప్పుడు బోరగడ్డ అనిల్ అనేవాడు, అతనేంటి పర్మిషన్ ఇస్తే గంటలో చంద్రబాబుని చంపుతా అంటాడు, పవన్ కళ్యాణ్ బిడ్డలను రేపు చేస్తానంటాడు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో వాళ్ళు సౌమ్యుల. ఈరోజు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, విజయపాల్ మంచోడు అంటున్నాడు, ఆర్జీవీ సౌమ్యుడు అంటాడు, అనంతబాబు సౌమ్యుడు అని చెప్పాల. గతంలో మనం చూసాం జోగి రమేష్ అతి మంచోడని. అంటే ఎవరైతే ప్రజలు చీత్కరించారో, చిత్తుగా ఓడించారో వాళ్ళంతా రౌడీ షీటర్లు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మంచోళ్ళు, సౌమ్యులు. అంటే బోరగడ్డ అనిల్ మంచోడు అని చెప్తావు రేపొద్దున నువ్వు. రౌడీ షీటర్లకి, ఇవాళ గుండాలకి, ఇటువంటి ఉన్మాదులకి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆశ్రయం కల్పిస్తూ ఎలా పెంచి పోషించాడో ఇక్కడే కనపడుతోంది. ఈ సోషల్ సైకోలు, ఈ సినిమా సైకోలు, లేకపోతే ఆ పోలీస్ సైకోలు, లేకపోతే ఈ పొలిటికల్ సైకోల భరతం పడుతుంది. ప్రభుత్వం మాత్రం న్యాయ వ్యవస్థను మనం అభినందించాలి, వాళ్ళ కోర్టులను అభినందించాలి. అసలు వాళ్లే బాధితులుగా మారిన పరిస్థితుల్లో సుతరాము ఉపేక్షించే ప్రసక్తే లేదంటున్నారు. ఈ కిరాయి మూక అంతు తేల్చమంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.